సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో కూడా మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకోండి, లేటెస్ట్ అప్డేట్స్ ని పొందండి. హాయ్ వ్యూవర్స్, మీ చుట్టూ జరుగుతున్న పరిస్థితులు గమనిస్తున్నారా? అంత బాగుందా? అలా అని అప్రమత్తంగా లేకుంటే అంతే సంగతులు. గుడిలో లింగాన్ని మింగే మోసగాళ్ళు మీ చుట్టూ తిరుగుతున్నారు. ఆదమరిస్తే ఆవులించకుండానే పేగుల్ని కత్తిరించుకునే కంత్రిగాళ్ళు ఉన్న సమాజం ఇది. అందుకే మోసగాళ్ళ నుంచి, నేరాలు నేరస్తుల నుంచి మిమ్మల్ని జాగ్రత్త పరిచే మా ప్రోగ్రాం క్రైమ్ అలర్ట్. వృత్తి ఉదయం పాత సామాన్లు, పేపర్లు కొనే నిరుపేద వ్యాపారం. ప్రవృత్తి రాత్రి సమయంలో తమ అసలు స్వరూపంతో దోపిడీలు చేయడం. కాలనీలో ఒంటరి మహిళలు, వృద్ధ దంపతులే వారికి టార్గెట్. కొన్ని సంవత్సరాలుగా ఎంతో కష్టపడి దాచుకున్న సొమ్మును ఈ కంత్రిగాళ్ళు ఒక్క గంటలో మాయించేస్తారు. పోలీసులకు సైతం అంతు చిక్కకుండా రకరకాల టెక్నిక్లు ఉపయోగిస్తున్నారు. దొరికితే దొంగ, లేకుంటే దొరన్న చందంగా ఉంది ఈ జాదుగాళ్ల వ్యవహారం. రెండింటికి దేనికైనా సై అన్నట్లుగా బరి తెగించి చోరీలు చేస్తున్నారు. భీమవరంలో సూర్యచంద్రరావు ఇంట్లో చోరీ చేసి 10 లక్షల విలువైన బంగారం, నగదు మాయం చేశారు. పోలీసులు ఎంత కఠినంగా వ్యవహరించినా ఈ జాదుగాళ్ళు మారడం లేదు. ఒక్కసారి దొరికకపోయినంత మాత్రాన ఎప్పటికీ దొరకరని భ్రమపడవద్దు. ఏదో ఒకరోజు కాకిలికి చిక్కితే అసలు ఎందుకు పుట్టావురా ఈ భూమి మీద అనిపించేలా చేస్తాను. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో భారీ చోరీ జరిగింది. ప్రీ ప్లాన్డ్ గా చోరీకి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు పోలీసులు. భీమవరం 2వ పట్టణ పరిధిలో చెట్టు కింద సాయిబాబా దేవాలయం సమీపంలో నివసిస్తున్న పుప్పాల సూర్యచంద్రరావు దంపతులు ఇంట్లో తెల్లవారుజామున గాఢ నిద్రలో ఉండగా చోరీ జరిగింది. దీనిపై అడిషనల్ ఎస్పీ రవికుమార్ మాట్లాడుతూ, చోరీ జరిగిందని ఇన్ఫర్మేషన్ రాగానే 2 టౌన్ ఇన్స్పెక్టర్ వారి టీం సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారని తెలిపారు. సుమారు 60 కాసుల బంగారం, 8 లక్షల రూపాయల నగదు చోరీకి గురైనట్లు ప్రాథమిక అంచనా వేశారు. క్లూజ్ టీం, డాగ్ స్క్వాడ్లను రప్పించి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. మొక్కలన్నీ తీసాడు. అది మీద కలిపేలా గడబెట్టి ఇది వేసారు. లోన్ నుంచి కలిపేలా కలిపి జారేసాం. అది కలిపేలా అనుకుంటే బ్రేక్ అవుతుంది. అది బ్రేక్ అవుతుంది కదా. ఇది ఇక్కడ చంద్రబాబు ప్రదేశ్. ఓకే, అది అతను ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడు. యువతను సక్రమ మార్గంలో పెట్టి విద్యాబుద్ధులు చెప్పాల్సిన గురుతర బాధ్యత కల వ్యక్తి. విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే పవిత్రమైన స్థానంలో ఉన్న ఉపాధ్యాయుడు. అంతటి బాధ్యత గల వ్యక్తి తన జీవితాన్ని సక్రమమైన మార్గంలో పెట్టుకోలేకపోయాడు.
గాడి తప్పుతున్న తన జీవితానికి కళ్ళెం వేయలేక కాటికి పయనమైనాడు. ఆన్లైన్ బెట్టింగ్లకు అలవాటు పడి అప్పులు పాలయ్యాడు. తన శవాన్ని సైతం వెళ్ళనీయకుండా అప్పులు వాళ్ళు అడ్డగించారంటే మీరు అర్థం చేసుకోవచ్చు అతను జూదానికి ఎంతలా అలవాటు పడ్డాడని. ప్రభుత్వ ఉద్యోగం చేసుకుంటూ తన జీవితాన్ని ప్రశాంతంగా గడపాల్సిన వ్యక్తి తన చేతులతో తానే చిందర వందర చేసుకొని భార్య పిల్లలను అనాథలను చేశాడు. కొండ నాలుగు మందు వేసి ఉన్న నాలుగు ఊడిపోయినట్లు చేసుకోవద్దు. ఉన్న దాంట్లో అర్థమైందా? ఉన్న దాంట్లో సంతృప్తి చెంది మీ జీవితాన్ని అందంగా గడపండి. సూర్యాపేట జిల్లా మునకాల మండలం విజయరాఘవపురం గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు గోదేశి నరేంద్రబాబు చివ్వంల మండలం గుంజలూరు ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నారు. నరేంద్రబాబు కుటుంబం సూర్యాపేటలోని శ్రీనగర్లో నివాసం ఉంటోంది. ఆయన భార్య ధనలక్ష్మి పెన్పహాడ్ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. గత గురువారం నరేంద్రబాబు ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. పోస్ట్ మార్టం తర్వాత ఉపాధ్యాయుడి మృతదేహాన్ని ఊరికి తీసుకొస్తుండగా అప్పులిచ్చిన వారు వాహనాన్ని అడ్డుకున్నారు. గ్రామ పొలిమేరలో రోడ్డుకు అడ్డంగా కంప చెట్లు వేశారు. పోలీసులు సర్ది చెప్పే వరకు వారు గ్రామంలోకి వాహనాన్ని అనుమతించలేదు. ఆన్లైన్ బెట్టింగ్లకు అలవాటు పడి పెద్ద మొత్తంలో అప్పులు చేయడమే ఈ పరిణామాలకు కారణమనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గవర్నమెంట్ డ్యూటీ ఇస్తామా? గవర్నమెంట్ డ్యూటీ ఇస్తాము. డబ్బులు లేనప్పుడు ఏమిస్తామా? సమాజం మొత్తం ఒకవైపు వెళ్తే మేము మాత్రం మరోవైపు వెళ్తామంటున్నారు కొందరు యువకులు. బుద్ధిగా చదువుకొని తమ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాల్సిన వారు చెడు స్నేహాలతో పక్కదారి పడుతున్నారు. సరదాలు జీవితంలో ఒక భాగం కావాలి, అంతేకాని జీవితమే సరదాగా మార్చుకొని అల్లరిపాలి అవుతున్నారు. పోలీసులు ఎన్ని కఠిన నిబంధనలు పెట్టినా కూడా తమకు సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. తల్లిదండ్రుల దగ్గర మారాన్ చేసి లక్షల రూపాయలు విలువ చేసే బైకులు కొని రేసింగ్ చేస్తూ నానా హంగామా సృష్టిస్తున్నారు. స్వర్ణ భారతి ఇండోర్ స్టేడియం వద్ద బస్సు డ్రైవర్పై దాడికి దిగడంతో అసలు విషయం కాస్త కాకిలి చేరింది. ఇంకేముంది, 85 మంది యువకులను గుర్తించి వారి తండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చారు ఏసీపీ హర్షిత చంద్ర. సో యువకులారా, మీరు చేసే సరదా పనులు పక్కవారి స్వేచ్ఛను హరించే విధంగా ఉండకూడదు. లేకుంటే కేసులు కోర్టుల వరకు వెళుతుంది. ఇంకా శృతి మించితే మీ ప్రాణాల మీదకే వస్తుంది.
బీ కేర్ఫుల్. బైక్ రేసింగ్ తో హల్చల్ చేస్తున్న యువకుల దూకుడుకు కళ్లెం వేసేందుకు పోలీసులు చర్యలు ముమ్మరం చేశారు. జూలై 9వ తేదీన రాత్రి నగరంలో యువకులు బైక్ రేసింగ్ చేస్తూ అలజడి సృష్టించారు. స్వర్ణ భారతి ఇండోర్ స్టేడియం వద్ద బస్సు డ్రైవర్ తో వాగ్వివాదానికి దిగి అతనిపై దాడి చేశారు. ఈ బైక్ రేసింగ్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. ఇప్పటి వరకు 73 ద్విచక్ర వాహనాలను పట్టుకున్నారు. బైక్ రేసింగ్ కు పాల్పడిన 85 మంది యువకుల్ని గుర్తించినట్లు ఏసీపీ హర్షిత చంద్ర తెలిపారు. ఈ కేసులో 30 మంది వరకు విద్యార్థులు ఉన్నారని, రాత్రి వేళల్లో నగరంలో బైక్ రేసింగ్ పై ప్రత్యేక డ్రైవ్లు నిర్వహిస్తున్నామని, నగరంలో బైక్ రేసింగ్లు జరిగే ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక నిఘా పెట్టినట్లు వెల్లడించారు. సోషల్ మీడియా ద్వారా, గ్రూపుల ద్వారా రేసింగ్లకు యువకులు పాల్పడుతున్న తరుణంలో యువకుల తల్లిదండ్రులకు ప్రత్యేకంగా కౌన్సిలింగ్ ఇస్తున్నామని తెలిపారు. పిల్లల్ని కొంచెం అబ్జర్వేషన్ లో పెట్టుకోండి. వాళ్ళకి అసలు మీరు బైక్ ఇస్తున్నారు అంటే మినిమం ట్రాఫిక్ అవన్నీ కూడా వాళ్ళు చూసి, ఇంకా డ్రైవింగ్ ఎలిజిబిలిటీ రాకముందే కూడా పేరెంట్స్ వాళ్ళకి వాళ్ళ ఇంట్లో అల్లరి చేస్తున్నారనో లేకపోతే మీ ఒకడే పిల్లోడనో ఏమైపోతాడనో మీరు కొనియడం జరుగుతుంది. అండ్ పియర్ ప్రెజర్ కూడా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మా ఫ్రెండ్స్ డ్యూక్ బండి కొన్నారు, మా ఫ్రెండ్స్ కేటీఎం కొన్నారు, లేకపోతే రాయల్ ఎన్ఫీల్డ్ కొన్నారు, మాకు కూడా అలాంటి వెహికల్స్ కావాలి. క్లియర్గా చూసుకోవాలి. ఆల్రెడీ వీళ్ళంతా ఆ రోజు ర్యాష్గా డ్రైవ్ చేసి గుంపులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి వాళ్ళ బండ్లు మేము తెచ్చేయడం జరిగింది. వాళ్ళని కూడా కేసులో పెట్టడం జరిగింది. వాళ్ళు ఒకవేళ స్టూడెంట్స్ అయితే ఆ కాలేజ్ హెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని చెప్పి, అండ్ పేరెంట్స్గా స్టంట్స్ చేసిన వాళ్ళని ఆల్రెడీ మేము జ్యుడిషియల్ రిమాండ్కి పెట్టడం జరిగింది. ఒక 13 మెంబర్స్ని ఐడెంటిఫై చేసి. మీరు చెప్తుంటే వాళ్ళకి ఎక్కకపోవచ్చు. ఇందాక మా ఇన్స్పెక్టర్ గారు కూడా చెప్పారు, కొంతమంది మీరు ఇన్స్పెక్టర్తో ఎక్కడ చేయగలిగే దాంట్లో ఉండాలి. మీరు చెప్పే విధంగా చెప్పి వాళ్ళకి అర్థమయ్యేలాగా చూపించాలి. ఇప్పుడు చూడండి దానివల్ల ఎంత ప్రాబ్లంలో ఉంది. కౌన్సిలింగ్ ఇవ్వడానికనే పిలిచాము. మా ఇన్స్పెక్టర్ గారు కూడా కొన్ని మాటలు చెప్పండి. సాటర్డే నైట్ సిటీలో అంతా కూడా కొంచెం కొన్ని వీడియోస్ బాగా పబ్లిసైజ్ అయ్యాయి. ఆ వీడియోస్లో ఈ బైక్ రేసింగ్ చేస్తూ గుంపు గుంపుగా యూత్ అంతా సిటీలో నైట్ 11:30 నుంచి 3 o'clock వరకు అలా తిరుగుతూ 2:45 ఆ టైంలో ఒక ఇన్సిడెంట్ కూడా జరిగింది. ఆర్టీసీ బస్ డ్రైవర్ని వైపర్ లాగి పడేసి కొట్టారు. సో దాని మీద ఆల్రెడీ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇమీడియట్గా వితిన్ 1 నైట్లో ఇమీడియట్గా మేము 39 వెహికల్స్ పట్టుకున్నాము. అదే నెక్స్ట్ డేనే 39 వెహికల్స్ అండ్ 45 మెంబర్స్ దాకా ఎవరైతే పార్టిసిపేట్ చేశారో ఆ బైక్ రేసింగ్స్లో వాళ్ళందరినీ కూడా పట్టుకోవడం జరిగింది. అదే కాకుండా ఆ రోజుతో ఆ కేసు ఇదవ్వకుండా కేసు ఓపెన్గా పెట్టాము. స్టిల్ ద కేస్ ఈస్ ఓపెన్. ఈ ఫ్యూ డేస్లో మేము టోటల్ ఇప్పటిదాకా 73 వెహికల్స్ దాకా క్యాచ్ చేసాం. ఏదైతే ఆ రోజు ఈవెంట్లో పార్టిసిపేట్ చేసిన దాంట్లో 73 వెహికల్స్తో పాటు టోటల్ 85 మెంబర్స్ని కూడా ఐడెంటిఫై చేసి ఇది చేయడం జరిగింది. ఇంకా కూడా కేసు ఓపెన్లో ఉంది. ఏవైతే ఈ వెహికల్స్ క్యాచ్ చేసామో తర్వాత ఈ పర్సన్స్ మా దగ్గర ఉన్నారో వాళ్ళ ద్వారా కూడా మేము ఇంకా ఎవరెవరు ఉన్నారో అవన్నీ కనుక్కొని పెడుతున్నాము. స్టిల్ ద కేస్ ఈస్ ఓపెన్. ఇదే కాకుండా ఇందులో భాగంగా ఇంతమంది మాస్గా పార్టిసిపేట్ చేశారు కాబట్టి వాళ్ళంతా కూడా చాలా యంగ్గా ఉన్న వాళ్ళు, వాళ్ళలో కొంతవరకు స్టూడెంట్స్ కూడా ఉన్నారు. మేము చెప్పాం లాస్ట్ టైమే ఒక 30 మెంబర్స్ దాకా స్టూడెంట్స్ కూడా ఉన్నారు అని. సో వాళ్ళందరి ఫ్యూచర్ స్పాయిల్ అవ్వకుండా నెక్స్ట్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పడానికి మాస్ కౌన్సిలింగ్ అరేంజ్ చేయడం జరిగింది. ఇదే కాకుండా దీనికి ప్రివెంటివ్ స్టెప్స్గా ఎవరైతే ఈ 85 మెంబర్స్ ఐడెంటిఫై అయ్యారో వాళ్ళు ఒకవేళ జాబ్ చేస్తుంటే ఆఫీస్కి కానీ కంపెనీకి కానీ, ఒకవేళ వాళ్ళు స్టూడెంట్స్ అయితే ఆ స్పెసిఫిక్ కాలేజ్కి కానీ అలా మేము లెటర్స్ కూడా పెట్టడం జరిగింది ఆ కాలేజ్ హెడ్స్కి, ఇలా వాళ్ళు పార్టిసిపేట్ చేశారు అని చెప్పి. ఇదే కాకుండా సిటీలో ఎవ్రీ నైట్ స్పెషల్ డ్రైవ్స్ అవి జరుగుతున్నాయి. అండ్ సాటర్డే నైట్ వచ్చేసరికి కూడా రీసెంట్గా మీరు చూసే ఉంటారు, సిటీలో ఆల్మోస్ట్ ఇంపార్టెంట్ అన్ని జంక్షన్స్లో కూడా పికెట్స్ అవి అరేంజ్ చేసి చూడడం జరిగింది. సో ఇలాంటి ప్రివెంటివ్ మెజర్స్ పోలీస్ సైడ్ నుంచి చాలా ఉంటాయి. ఆ రోజు కూడా కొన్ని ఇంటిమేట్ చేసాం మేము. వాళ్ళు ఎక్కడైతే పార్టిసిపేట్ చేస్తారో, ఈ స్టంట్లు చేస్తారో ఆ ప్లేస్లన్నీ మేము ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ ప్లేస్లలో స్పెషల్ డ్రైవ్స్ పెడుతున్నాం. ఇవే కాకుండా సిటీలో సిటీ పోలీస్ అన్ని వింగ్స్ కోఆర్డినేషన్తో స్పెషల్ డ్రైవ్స్ జరుగుతున్నాయి. ట్రిపుల్ రైడింగ్ మీద, నంబర్లెస్ వెహికల్స్ మీద, ర్యాష్ డ్రైవింగ్ మీద స్పెషల్ డ్రైవ్స్ కూడా జరుగుతున్నాయి.
ఇదే కాకుండా మేము నెక్స్ట్ స్టెప్గా స్కూల్స్కి కాలేజెస్కి కూడా వెళ్ళి దీని మీద అవేర్నెస్ క్రియేట్ చేయడం జరుగుతుంది. స్పెసిఫిక్గా ఈరోజు ఎవరైతే మా దగ్గర ఇప్పుడు 85 మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా విత్ పేరెంట్స్ పిలిచామండి మాస్ కౌన్సిలింగ్కి. అండ్ ఆ రోజు కూడా మేము చెప్పాము, 13 మెంబర్స్ దాకా రిమాండ్ పెడుతున్నామని. వాళ్ళకు కూడా రిమాండ్ ఇచ్చారు. ఇంటెన్సిటీని బేస్ చేసుకొని వాళ్ళకు కూడా జ్యుడిషియల్ రిమాండ్ ఇవ్వడం జరిగింది 15 days. తర్వాత ఈ ఇన్స్టాగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇన్స్టాగ్రామ్స్లో ఆ రోజు స్టోరీస్ అవి షేర్ చేసుకుంటూ ఉండడం అలాంటివన్నీ చేశారు. సో అవన్నీ కూడా నెక్స్ట్ టైం నుంచి మేము ఐడెంటిఫై చేసి ముందే ప్రికాషనరీ మెజర్స్ తీసుకుంటాం. సో యూత్కి స్పెసిఫిక్గా ఏం చెప్పాలనుకుంటున్నామంటే ఈ కౌన్సిలింగ్లో వాళ్ళు ఏదో జస్ట్ కొంచెం సేపు నేను ఒక స్టంట్ చేసో లేకపోతే ఒక బైక్ రేస్ చేసో 30 seconds ఇన్స్టాగ్రామ్లో ఒక స్టోరీ గానో లేకపోతే ఇన్స్టాగ్రామ్లో రీల్ లాగానో వాట్సాప్ స్టేటస్ గానో పెట్టుకోవచ్చు, అందరికీ షేర్ చేసుకోవచ్చు అనుకుంటారు. బట్ దానివల్ల లైఫ్కి ఎంత రిస్క్, ఒకవేళ లైఫ్ రిస్క్ ఒక పక్క అయితే సెకండ్ది వాళ్ళ కెరియర్ పరంగా కూడా చెప్తున్నాను. వన్స్ పోలీస్ దాంట్లో కేసు రిజిస్టర్ అయితే మళ్ళీ వాళ్ళు ఏదైనా ఫర్దర్గా వెళ్ళాలన్నప్పుడు ఖచ్చితంగా ఆ కేసు ఉంటుంది. అండ్ రిపీటెడ్గా సెకండ్ టైం మాకు ఒకవేళ మళ్ళీ వాళ్ళు అదే అఫెన్స్ చేస్తూ దొరికితే వాళ్ళ మీద అబ్జర్వేషన్ కూడా పెరుగుతుంది. సో ఇలాంటివన్నీ ఏమీ లేకుండా యూత్ కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీరు ఏదైతే వెహికల్ డ్రైవ్ చేస్తారో ఆ వెహికల్కి నంబర్ ప్లేట్స్ ప్రాపర్గా గవర్నమెంట్ స్పెసిఫై చేసిన దాంట్లోనే అదే లైన్స్లోనే ఉండేలాగా చూసుకోండి. నంబర్ ప్లేట్స్ బోత్ 2-wheelerకి బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ సైడ్ కూడా. ట్రిపుల్ రైడింగ్స్ ఎవరు చేయొద్దు. అండ్ డ్రైవ్ చేస్తున్నప్పుడు హెల్మెట్ ఖచ్చితంగా వాడండి. ర్యాష్ డ్రైవింగ్స్ చేయొద్దు. అది మీకనే కాదు, ఇప్పుడు సపోజ్ మీరు ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ వెళ్తున్నారు, మీకైతే మీ మీద రెస్పాన్సిబిలిటీ అట్లేమీ లేదు అండ్ మీకు భయం లేకపోవచ్చు. కాకపోతే మీ ద్వారా ఏ మిస్టేక్ లేకుండా నార్మల్గా వస్తున్న వాళ్ళు కూడా ఎఫెక్ట్ అయ్యి వాళ్ళకు కూడా ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. థ్యాంక్ యూ అండి. అంటే అబ్బాయికి 20 years ఉంటుంది, అబ్బాయి బరువు 50-60 kgs ఉంటాడు. అబ్బాయికి 200 కిలోల బండి కొనేస్తున్నారు. అది కూడా హెవీ స్పీడ్ సీసీ ఉంది. దయచేసి మీరు పిల్లలు అడిగేటప్పుడు ఎందుకని చెప్పి మీరు కొద్దిగా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే మీ మాట వినే విధంగా, లేకపోతే ఎవరో మీకు తెలిసిన వాళ్ళ ద్వారా కౌన్సిలింగ్ పిల్లలకి ఇప్పించాలి. మేము రిపీటెడ్గా ఎందుకంటే ఇప్పుడు పిల్లలకు తల్లిదండ్రులకు ఎందుకని కౌన్సిలింగ్ ఇప్పిస్తున్నామంటే కొంతమంది తల్లిదండ్రులు అంటున్నారు మీరు చెప్పింది కరెక్టే బాబు, మా మాట వినట్లేదు అంటున్నారు. ఎవరు వింటారు? టీచర్స్ వింటారు, టీచర్ ద్వారా వింటారా, లేకపోతే మన ఫ్యామిలీలో పెద్దల ద్వారా వింటారా? వింటించి పిల్లలు కౌన్సిలింగ్ చేయాలి. వాళ్ళు ఎంత బండి కొనమంటే అంత కొనిస్తే ఈరోజు చూసాం ప్రతిరోజు సెల్ఫ్ యాక్సిడెంట్లు అయిపోతున్నాయి. సెల్ఫ్ యాక్సిడెంట్ అయిపోయి వాళ్ళే ఎవిడెడ్ చనిపోతున్నారు. డివైడర్స్ హిట్ చేసేసి కంట్రోల్ నిచ్చేగా చేస్తున్నారు. దాని మీద ఏంటంటే సిపిసిఆర్ ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా స్పెషల్ డ్రైవ్స్ అయినా జరుగుతున్నాయి. లాస్ట్ సాటర్డే కూడా మేము పెట్టాము. ఈ కేసు కూడా మేడం గారు చెప్పినట్టు ఇంకా ఓపెన్లో ఉంది. ఎంతమంది ఐడెంటిఫై అయితే అందరినీ కూడా ఈ కేసులో పెట్టి వాళ్ళ మీద ఛార్జ్షీట్ ఫైల్ చేస్తాం. ఈ 73 వెహికల్స్ కూడా ఇప్పుడు ఉన్నాయి కదా. అప్పుడు మొన్న ఇచ్చిన దీంట్లో 40 వెహికల్స్ ఉన్నాయి, తర్వాత 33 వెహికల్స్. ఇంకా 2 వెహికల్స్ ఏంటంటే ఇంక కొన్ని వెహికల్స్ కూడా ఇంక వస్తున్నాయి. ఐడెంటిఫై చేస్తాం. వాళ్ళు అవే ఫ్రమ్ ఇచ్చిన తర్వాత వేరే వాళ్ళకి ఇచ్చేస్తారు. అవి కూడా తీసి ఆ వెహికల్ కూడా ఇందులో ఇన్కార్పొరేట్ చేసేసి కంప్లీట్ చేస్తాం. అంటే మన దగ్గర ఇప్పుడు స్వర్ణ భారత్లో కౌన్సిలింగ్ సెంటర్స్ అని పెట్టాం. ఇదివరకు ఏం చేసేవారు? కౌన్సిలింగ్ సెంటర్లో ఎవరైనా గంజా స్మోకర్సు లేకపోతే ఈ విధంగా మాకు ఓపెన్ టింకులు దొరికిన అందరికీ కౌన్సిలింగ్ ఉంది. అదేవిధంగా ఇప్పుడు ఇందులో కూడా ఇది కూడా ఏర్పాటు చేస్తారు. ఇప్పుడు ఎవరెవరు ఉన్నారు బైక్ రైడర్స్ ప్రతి పోలీస్ స్టేషన్ ఒక రిజిస్టర్స్ మెయింటైన్ చేస్తాను. వాళ్ళకు కూడా పిలిపించేసి పేరెంట్స్తో సహా కౌన్సిలింగ్ అనేది ఇస్తున్నాం. దాని పర్పస్గా పోలీస్ స్టేషన్ వైజ్ స్టార్ట్ చేస్తాం. పోలీస్ స్టేషన్లో ఈ కౌన్సిలింగ్ ఇది మేజర్ కేసెస్ అంతా ఇక్కడ ఇన్వాల్వ్ అయింది కాబట్టి ఇది కౌన్సిలింగ్ అనేది పేరెంట్స్తో మనం ఇవ్వడం జరుగుతుంది. రిజిస్టర్ చేస్తూనే ఉన్నామండి. ఆ డీటెయిల్స్ మీకు ఇస్తాము. ఆ ఇన్సిడెంట్ తర్వాత ఇన్సిడెంట్కి ముందు కూడా సిటీలో ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్న వాళ్ళు కానీ ట్రిపుల్ డ్రైవింగ్ చేస్తున్న వాళ్ళు కానీ దొరికితే మేము 336, 279 ఐపీసీ సెక్షన్స్ కింద స్పెసిఫిక్ కేసెస్ అయితే పెడుతున్నాం. ఉన్నాయండి, ఆ స్టాటిస్టిక్స్ ఇస్తాం. ఎస్ అండి కదా, మా కేసులో కూడా ఆల్మోస్ట్ 73 వెహికల్స్ ఐడెంటిఫై చేశామని. ఆ వెహికల్స్ అన్నీ కూడా మేము మళ్ళీ క్రైమ్ వింగ్తో క్రాస్ చెక్ చేసి వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి చూస్తున్నారు. అవేమైనా థెఫ్ట్కి సంబంధించిన వెహికల్సా లేకపోతే ఏదైనా క్రైమ్లో ఇన్వాల్వ్ అయిన వెహికల్సా, ఆ యాంగిల్లో కూడా మేము అన్నీ చూస్తున్నాం.
ఆమె చదువుల తల్లి సరస్వతి చిన్నప్పటి నుంచి ప్రతి క్లాస్లో మొదటి ర్యాంక్ రావడంతో ఆ తల్లిదండ్రులు మురిసిపోయారు. నిరుపేద కుటుంబంలో పుట్టినప్పటికీ ఇద్దరు కూతుర్లు చదువులో ముందు ఉన్నారనే సంతోషమే వారిని బ్రతికిస్తుంది. ఇంటర్ పాస్ అయి ఎంసెట్లో కూడా మంచి ర్యాంకు సాధించిన వర్షిని తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితిని చూసి తట్టుకోలేకపోయింది. వర్షిని తండ్రి బ్యాంకులో తీసుకున్న అప్పు సమయానికి చెల్లించలేదని బ్యాంక్ అధికారులు ఇంటికి వచ్చి అవమానకరంగా మాట్లాడడంతో మనస్తాపం చెందింది. తన జీవితం అమ్మా నాన్నకు భారం కావద్దని భావించింది. ఇద్దరు పిల్లలతో ఇబ్బంది పడుతున్నారని బాధపడింది. తాను లేకుంటే నా తల్లిదండ్రులకు భారం తగ్గుతుందని పిచ్చి ఆలోచనతో పుస్తకాల్లో పెట్టాల్సిన ఫుల్ స్టాప్ తన జీవితానికి పెట్టుకుంది. స్టూడెంట్స్, మీ తల్లిదండ్రుల తలరాత్రులు మార్చేలా పట్టుదలతో చదువుకోలే. అర్థమైందా? మీ తల్లిదండ్రుల రాతను మార్చేలా చదువుకోవాలి. మీ జీవితాల్లో వెలుగు చూసి మీ అమ్మా నాన్నలు మురిసిపోవాలి. అందుకోసం ప్రయత్నం చేయాలి. కానీ ఆర్థిక ఇబ్బంది ఉందని మీరు తనువు చాలించుకుంటూ పోతే మీ మీదే ఆశలు పెట్టుకొని బతుకుతున్న తల్లిదండ్రుల కడుపు కోత గురించి ఒక్కసారి ఆలోచించేయండి. ఎన్టీఆర్ జిల్లా నందిగామలోని రైతుపేటలో దారుణం చోటు చేసుకుంది. ఇంటర్ పూర్తి చేసి ఎంసెట్లో మంచి ర్యాంకు సాధించిన జాస్తి హరితవర్షిని ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. హరితవర్షిని తండ్రి బ్యాంకులో తీసుకున్న అప్పు సమయానికి చెల్లించలేదని బ్యాంకు అధికారులు ఇంటికి వచ్చి అవమానకరంగా మాట్లాడడంతో మనస్తాపం చెందిందని తెలిపారు. మన పరువు పోయిందని వర్షిని తన దగ్గర ఎంతో బాధపడిందని, ఇంట్లో తాము ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తల్లి బోరున విలపించారు. ఉన్నత చదువులు చదువుకోలేక ఆర్థిక సమస్యలు చుట్టుముట్టడంతో వర్షిని ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు. నైట్ మళ్ళీ 1 గంట వరకు జరిగిందండి. తెలంగాణ ఎంసెట్ కూడా ప్రిపేర్ అవుతుంది. అప్పుడు దాకా పిన్ ఉంది. నిద్ర వస్తుందమ్మ నేను పడుకుంటాను, నడువు నొప్పుకుందని పడుకుంది. ఈలోపు 1ంటికి స్టూల్ హ్యాంగ్ చేసేసుకుంది. స్టూల్ తన్నిన సౌండ్ కూడా పిన్నికి వినపడలేదంట. పొద్దున్న లేచి చూసేపాటికి సూసైడ్ నోట్తో పాటు ఉంది. దాంట్లో క్లియర్గా రాశారు ఫైనాన్షియల్ ప్రాబ్లం అని. నిన్న మా సాయంత్రం ఇద్దరు వచ్చారు. ఇద్దరు ఫస్ట్ వచ్చారు. వచ్చి వాళ్ళు ఏంటమ్మా పలానా ప్రభాకర్ మీరేనా అంటే మేమేనండి అన్నాడు. బ్యాంకులో అంత తీసుకున్నాడు అంటే వాళ్ళకి ఏదో సమాధానం చెప్పి పంపించారు. రెండోసారి మళ్ళీ వాళ్ళే ఇంకో వేరే వాళ్ళు వచ్చారు. ఎవరో పవన్ అంట, గేదెలు గాయించుకోండి మీ పిల్లల చేత, మీ పిల్లల భవిష్యత్తు దెబ్బతిన్నది అది ఇదని పిచ్చిగా నోటికి వచ్చినట్టు మాట్లాడారండి. ఫస్ట్ వచ్చిన వాళ్ళు మాట్లాడారు, వీళ్ళు మాట్లాడారు. ఇవన్నీ మాట్లాడేసరికి పిల్ల మనసు మీద పడిపోయినాయండి. నా బిడ్డను చంపారండి వాళ్ళు. వచ్చినప్పుడు మీ అమ్మాయి ఉందండి, ఉన్నదండి. ఇన్ని అన్నదిగా అమ్మ పరువు పోయింది, అమ్మాయి నాన్న నుంచి పరువుగా బతుకుతున్నామంటే నేనే ఏదో సర్ది చెప్పుకున్నానండి నా బిడ్డకి. వాళ్ళు వచ్చిన పోయిన కాడి నుంచి అన్నం కూడా తినలేదండి నా బిడ్డ. అన్నం తినుకోకుండా ఇదైపోయింది. మిగతా బ్యాంకులు వస్తారు, అది పిచ్చిగా బెదిరించిపోయారండి. వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు, అది ఇదని బెదిరించిపోయారండి. నన్ను స్టేషన్కి నడవమన్నారు. నాకేం భయం, నేనేమైనా చేస్తేనే కదా అని కూడా అన్నానండి. పెళ్లి అనగానే ఇద్దరి మధ్య ఏర్పడిన బంధం ఒకటే కాదు, వారి ద్వారా ఏర్పడే ఒక కుటుంబం. ఆ కుటుంబంలో భార్య భర్తలతో పాటు పిల్లలు కూడా వచ్చి చేరుతారు. అటువంటి కుటుంబంలో తల్లిదండ్రులు తమ కోసం కాకుండా తమ పిల్లల కోసం జీవించాలని, వారిని ప్రయోజకులను చేయాలని తపిస్తూ ఉంటారు. వారు చేసే ప్రతి అడుగును చూసి మురిసిపోతారు. భార్య భర్తల మధ్య మనస్పర్ధలు వస్తే వాటిని భరిస్తూ తమ పిల్లల కోసం బ్రతుకుతున్నామని చెప్పుకుంటారు. ఆసిఫాబాద్ జిల్లా చింతల మానేపల్లి మండలంలో అలా జరగలేదు. తమ ఇద్దరు పిల్లలను అనాథలు చేసి తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకున్నారు. కలహాలు లేని సంసారం, కాపురం ఎక్కడ ఉండనే ఉండదు. తమ మధ్య మొదలైన గొడవలను మొదట్లోనే
అరికడితే పెద్ద సమస్యగా మారి ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి రాకుండా ఉంటుంది. మీ మనస్పర్ధల వల్ల బంగారు భవిష్యత్తున్న పిల్లలను అనాథలు చేయకండి. కుటుంబ కలహాలతో భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్న సంఘటన కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలంలో చోటు చేసుకుంది. చింతలమానేపల్లి మండలంలోని గూడెం గ్రామానికి చెందిన పాలె సంతోష్, పాలె మంగ భార్యాభర్తలు తరచూ గొడవ పడుతూ ఉండేవారు. కుటుంబ కలహాలతో భార్య పాలెమంగ గూడెం సమీపంలోని ప్రొక్లైన్ గుంతలో పడి ఆత్మహత్య చేసుకోగా గమనించిన భర్త భార్యను రక్షించే ప్రయత్నంలో ఈత రాకపోవడంతో ఇద్దరు నీటిలో మునిగి మృతి చెందినట్లు ఎస్ఐ తెలిపారు. భార్య భర్తలు ఇద్దరు కుటుంబ కలహాల కారణంగా ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. గ్రామస్తులు సమాచారం అందించడంతో చింతలమానేపల్లి ఎస్ఐ విజయ్ సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను గజ ఈతగాళ్ల సహాయంతో బయటకు తీశారు. కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నట్లు ఎస్ఐ విజయ్ కుమార్ తెలిపారు. భార్య భర్తలిద్దరికీ 8 సంవత్సరాల చరణ్, 6 సంవత్సరాల శరణ్య పిల్లలు ఉన్నారు. తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకోవడంతో పిల్లలు అనాథలు అయ్యారు. సో వ్యూవర్స్, ఇది ఇవాల్టి క్రైమ్ అలర్ట్. మరిన్ని క్రైమ్ న్యూస్తో మళ్ళీ రేపు ఇదే సమయానికి మీ ముందుకు వస్తుంది క్రైమ్ అలర్ట్. చూస్తూనే ఉండండి 95 న్యూస్, ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం.